ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 18వ తారీఖు 2025 శుభ శుక్రవారం. ఈ దిన మన ధ్యానాంశము యేసు ప్రభు శిలువలో పలికిన సప్త పలుకులు. యేసు ప్రభు శిలువలో పలికిన సప్త పలుకులు. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల ఇలా విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనిపించేవాడుగాను మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డ, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువారు శిలువలో మన కోసం ఏ రీతిగా తృణీకరింపబడ్డాడు, ఆయన వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు, స్వరూపమైన సొగసైన వాడుగా అయిపోయాడు. మనం దేవుని వాక్యం చూస్తున్నాం. యేసు ప్రభు శిలువకు ముందు జరిగినటువంటి కొన్ని కార్యాల గురించి మనం క్లుప్తంగా నేర్చుకోబోతున్నాం. గబ్బత అనగా రాళ్ళు పరిచిన స్థలం అని అర్థం. ఇది ఒక ఎత్తైన బహిరంగ స్థలం. అధిపతి అయిన పిలాతు న్యాయస్థానం. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. ఆ స్థలంలో బాధించబడి అవమానపరచబడిన నిర్దోషి అయిన క్రీస్తు ప్రభు వారు దోషి వలె నిలబడినప్పుడు ప్రవచనములు నెరవేరినట్లుగా చూస్తున్నాం. తర్వాత గొల్గతా అనగా కపాల స్థలం అని అర్థం. ఈ స్థలమే గ్రీకు భాషలో కల్వరైని పిలువబడిన. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. తిరుగుబాటుదారులను, నేరస్తులను, బందిపోటు దొంగలు ఈ స్థలంలో శిక్షించేవారు. ఇది పుర్రెలతో ఎముకలతో నిండిన బహు భీతికరమైన శ్మశాన వాటిక వంటిది. అయితే ఈ కొండపై యేసు ప్రభువును ఆ కొయ్య శిలువపై పరుండబెట్టి శిలలతో ఆయన కాలు చేతులను ఆ కొయ్యకేసి కొట్టిరి. ఆ శిలువను నిలవబెట్టినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి శిలువలో వేలాడాడు. ఆ శుభ శుక్రవారం ఇంచుమించు ఉదయం 9 గంటల సమయంలో శిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రియప్రభు వారు వేలాడుచుండారు. బహుబాధ వేదనకరమైన ఆ సమయంలో ప్రియప్రభు వారు పలికిన సప్త పలుకులు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. మొదటగా శిలువలో వేలాడుచు తను దూషించిన వారిని, అపహసించిన వారిని ప్రభువారు చూసి, తండ్రి వీరేమి చేయించినారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఆయనను బాధించే వారిని, హింసించే వారిని ఆయన క్షమించాడు. క్షమించుట దైవత్వం, క్షమించబడుట గొప్ప భాగ్యం. రెండవ మాటగా తనతో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒకరితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివా నేను. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఆదరణ, ఆశీర్వాదం ప్రభు మనకిచ్చే గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దొంగను ప్రియప్రభువారు కనికరించి క్షమించి ఆయనతో పాటు మరి పరదేశకు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆయన నేడే రక్షణ దినం, నేడే సుదినం అని చెప్తున్నాడు. రేపు కాదు, ఇప్పుడే అని వారి దొంగతో చెప్పి ఆ దొంగను క్షమించి ప్రభుతో పాటు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. మూడో మాటగా సిలువ చెంతకు వచ్చిన తన ప్రియ శిష్యుడైన యోహాను చూపించి తన తల్లి అయిన మరియతో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనియు, యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. ప్రేమ, కనికరములు, దైవికము, శాశ్వతము. దేవుని బిడ్డలారా, మరి శిలువలో ఉండి కూడా వేదనలో, దుఃఖంలో ఉంటూ కూడా ప్రియప్రభు వారు తల్లి ప్రేమను మర్చిపోలేదు. నవమాసాలు మోసి మరి పెంచి పెద్ద చేసిన ఆ తల్లిని, ఆ విధవరాల తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తాను ప్రేమించిన యోహాను శిష్యులకు తల్లి బాధ్యతను అప్పగించాడు. దీన్ని బట్టి బిడ్డలారా, యవన బిడ్డలారా, మరి మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని, తండ్రిని ప్రేమించమంటాడు, సన్మానమించమంటాడు. నాలుగో మాటగా, నా దేవా నన్ను నేల చేయి విడిచితివా నేను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మన పాప శిక్షను ఆయన భరించినప్పుడు తండ్రి నుండి ఎడబాటు కలిగిన. పాపం భయంకరమైనది, అది దేవుని నుండి మనల్ని దూరపరుస్తుంది. మన కోసం యేసయ్య తండ్రి చేతి నుంచి కూడా విడిచిపెట్టబడ్డాడు. బహుభయంకరమైన పాపిగా శిలువలో ప్రియప్రభు కనబడుతున్నాడు. అందువల్ల తండ్రి కొద్ది క్షణాలు ప్రభువు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని చూడలేక ఆయన తను మరుగుపరుచుకున్నాడు. ఆ ఎడబాటును ప్రియప్రభు భరించలేపాడు. ఐదవ మాటగా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం.
భయంకరమైన ఆ శిలువ శిక్ష వల్ల ఆయన తన దేహంలోని రక్తమంతా కారిపోయాను. భయంకరమైన నరక శిక్షను మన కొరకు ప్రభు అనుభవించగా ఆయన దాహము కొరిగాను. మనం ఎన్నడూ దప్పికొనకుండానట్లు మన కొరకు ప్రియ ప్రభు వారు దాహం కొనేట్టుగా చూస్తున్నాం. మనలో ఉన్నటువంటి ధనదాహము, పదవి వ్యామోహ దాహము, ఇంకా మరి వ్యభిచార దాహము, కామదాహము, ఇంకా ఏ లోక సంబంధం అనేక దాహాలు, దేవుడారా మనకున్న దాహాలు బట్టి ప్రియప్రభు మన కోసం శిలువలో దప్పికొన్నాడు. దేవుని బిడ్డ, జీవజల ఓటైనటువంటి ఆ ప్రియప్రభువుకి ఆయనకు దప్పిక కలిగినట్లుగా చూస్తున్నాం. ఎంత భయంకరమైన శిక్ష ప్రియప్రభు మన కోసం భరించాడండి. మనకు జీవజల నది ఇచ్చినవాడు, సముద్రములు నదులు మనకు సమృద్ధిగా ఇచ్చిన ప్రియప్రభు దప్పికొనుచున్నాడు. ఆయన దప్పిక తీర్చాలంటే దేవుని బిడ్డ, ఈ శిలువ ధ్యానాల్లోనే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగిస్తావా? 6వ మాటగా సమాప్తమైనది అన్నాడు. యోహాను సువార్త 19:30 నశించిన దాని వ్యాధికి రక్షించినకు తండ్రి చిత్తమును నెరవేర్చినట్లు సకల జనుల ఆ పాపముల కొరకు ప్రాయశ్చిత బలి చెల్లించుటకు వచ్చిన ఆ ప్రభు పని సమాప్తమైంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని ఆయన సమాప్తి చేశాడు, పూర్తి చేశాడు. ఆ పనిని మరలా ఆయన ముగించకుండా ఉండలేదు. ఆ రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చివరిగా 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి ప్రాణం విడిచాడు. లూకాసు సువార్త 23:46 శిలువపై క్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా మరణపు ముళ్ళును విరిచాడు. ఎంత గొప్ప విశేషమండి! ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. ఆ ముళ్ళును క్రీస్తు ప్రభు శిలువలో విరిచినాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమే అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటాడు పౌలు భక్తుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55, 55 నుంచి 58 చూస్తాం. మన పాపపు ముళ్ళు క్రీస్తు ప్రభు వారి శరీరంలో విరిగిపోయినందున ఆయనను అంగీకరించిన మనకు అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందు రెండవ మరణం లేదు. పాపం వికిపోయేతట మనపై ప్రభుత్వం చేయదు. మరణం యొక్క బలవగలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును తన జీవితకాలం అంతా ఈ మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడైనట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చూస్తున్నాం. మరణమును పాపమును జయించిన ప్రియప్రభు మనకు జీవమును పరలోకమును అనుగ్రహించును. హల్లెలూయా! సిలువేయబడి పాతిపెట్టబడిన క్రీస్తు ప్రభువారు 3వ దినం మృత్యుంజయుడి సమాధి నుండి లేచాడు. సజీవుడని క్రీస్తు ప్రభువారు నేడును మనకు పాప క్షమాపణ, పరలోక ప్రాప్తి అనుగ్రహించ సమర్థుడు గనుక ఈనాడు అయినా యేసు ప్రభు దగ్గరికి వస్తావా? నీ దేవుని బిడ్డ, నీ సహోదరుడా సోదరి, నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తాను. నేడే ప్రభుకు హృదయాన్ని నీకోసమే ప్రియప్రభు శిలువలో మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు. దేవుని బిడ్డ, నేడే ప్రభు దగ్గర రమ్ము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ శుభ శుక్రవారం బట్టి స్తోత్రాలు. ఆయన శిలువలో మీరు పలికిన ఆ యొక్క 7 సప్త పలుకులను ఆయన క్లుప్తంగా మరి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించుతున్నందుకే స్తుతిస్తున్నాము నాయన. ఈ దినం ఆయా మందిరాల్లో మరి ఆయా చర్చెస్లో జరిగేటువంటి ఈ శిలువ ధ్యానాలు బలమైన కార్యం జరిగించుకుంటుంది. మరి నాయన మా కోసమే ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించావు ప్రభా. నాయనాని స్తోత్రం. రక్తమంతా ఆఖరి బొట్టు వరకు మా కోసం నాయన చిందించావు తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమించావో నీ ప్రేమను, నీ కృపలను, నీ దయావాత్సల్యతను మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ మేము స్తుతిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం జరిగే ఆరాధనలు అన్నింటిలో మీరు సహాయం చేయండి. నీ బిడ్డలతో మీరు అన్నాడు ప్రభా. ఈ దినం నీ బిడ్డలు రాకపోకలు అన్నింటిలో సహాయం చేయండి. వ్యాధి బాధలతో, కష్టాలతో, వేదనలు ఉన్న బిడ్డలు మీరు కనికరించండి. ఆరోగ్యం దయచేయండి, స్వస్థతలు దయచేయండి, అద్భుతాలు చేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము సదాకాలం మీకు తోడేయండి, నడిపించి బలపరచును గాక. ఆమెన్.